Hello student, good morning all of you. Today topic final BZC. First topic mulching. Second topic structure of nurseries. Third topic is mist chamber. Fourth one hotbeds. సో ఈ 4 టాపిక్స్ కూడా మనకి నర్సరీలో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఫస్ట్ మల్చింగ్ అంటే ఏమిటి? డెఫినిషన్ ఆఫ్ మల్చింగ్ ఈజ్ ద ప్రాక్టీస్ ఆఫ్ కవరింగ్ ద సాయిల్ అరౌండ్ ద ప్లాంట్ టేక్ కండిషన్స్ మోర్ ఫేవరబుల్ ఆర్ గ్రోత్ అండ్ కన్సర్వ్ ద అవైలబుల్ సాయిల్ మాయిశ్చర్. అంటే ఏంటి, మనం ఏదైనా ఒక సీడ్స్ని తీసుకున్నప్పుడు దాన్ని కనుక గ్రో చేయాలి అనుకుంటే మనం సాయిల్లో వేసినప్పుడు సాయిల్ టెంపరేచర్ అనేది మాయిశ్చరైజర్గా ఉండాలి. సో ఆ విధంగా మనం సాయిల్ స్ట్రక్చర్ని మాయిశ్చరైజర్గా చేయడాన్ని ఏమంటారంటే మల్చింగ్ అంటారు. సో ఈ విధానంలో మనకి మెయిన్గా ఏంటంటే యూజ్ అయ్యే మెటీరియల్స్ అడ్వాంటేజెస్ ఉంటాయి, ప్లస్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. మల్చింగ్ మెటీరియల్స్, ఆర్గానిక్ మల్చింగ్ అండ్ ఇన్ఆర్గానిక్ మల్చెస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ మల్చింగ్ మెటీరియల్స్. సో ఫస్ట్ మల్చింగ్. సో మనకి మల్చింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, మనం సీడ్స్ ఆల్ వెరైటీ సీడ్స్ని కూడా మనకి నచ్చిన ల్యాండ్స్కేపింగ్లో మనం మొక్కల్ని కనుక పెంచే విధానానికి ఈ మల్చింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఓవరాల్గా మనకి సాయిల్ అనేది తేమగా ఉండడం కోసం మనకు ఉపయోగపడే విధానంలో మల్చింగ్ అనేది బెస్ట్ వే. సో దీన్ని ఏ విధంగా తయారు చేస్తారంటే, ఇన్ దిస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద ఓపెన్ సాయిల్ ఈజ్ పుట్ అండ్ అండర్ loose cover of straw and hay, crop reduce and leaves, dust and plastics. ఈ విధానానికి మనకి కావలసిన మెటీరియల్స్ ఏంటంటే స్ట్రాస్ అండ్ హే, క్రాప్ రెడ్యూస్ అండ్ లీవ్స్, డస్ట్ అండ్ ప్లాస్టిక్స్. అంటే ప్లాస్టిక్కి సంబంధించిన కవర్స్ ప్లస్ డస్ట్కి సంబంధించిన మెటీరియల్స్. క్రాప్ అంటే ఏంటి, పంటల్లో ఉపయోగించే గడ్డి మెటీరియల్స్, ఇవన్నీ కూడా మనకి యూజ్ అయ్యే మెటీరియల్స్. ఎండిపోయిన ఆకులు ఇవన్నిటిని కూడా గ్యాదర్ చేసి మనం ఒక లేయర్ కింద తీసుకోవాలి. ఇలా తీసుకున్న దానికి మనకి ఇట్ ఈస్ ద ఎసెన్షియల్ సర్ఫేస్ బ్యారియర్ అండ్ ఎగెయిన్స్ట్ ఎవాపరేషన్ అండ్ చెక్స్ వీడ్స్ గ్రోత్ రెడ్యూసింగ్ కాంపిటీషన్ ఫర్ ద న్యూట్రియంట్స్. అంటే ఏంటి, మనం ఈ విధంగా మట్టిని కనుక గ్రో చేసినట్టయితే దాని లోపల మనకి సీడ్ అనేది గ్రో అవ్వాలి. సో ఈ విధానంలో మనకి న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువ అవైలబుల్గా ఉంటాయి. సో దీనితో పాటు అదర్ ప్లాంట్స్ కూడా, అంటే వీడ్స్ అనేవి పెరగకుండా ఉండడం కోసం కూడా మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సో అప్పుడే ఈ విధానం అనేది మనకి ప్లాంట్స్ గ్రో చేయడానికి ఎక్కువగా అనువుగా ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ one of the important soil management practice adopted to the countries and orchids of the offer number of advantages. It's sometimes suffer from the disadvantages too. సో ఈ విధానంలో మనకి అడ్వాంటేజెస్ ఎన్ని ఉన్నాయో డిసడ్వాంటేజెస్ కూడా అన్నీ ఉంటాయి. సో ఫస్ట్ అడ్వాంటేజెస్ ఏమిటో చూద్దాం. ఫస్ట్ అడ్వాంటేజెస్ ఏమేంటంటే, కన్సర్వ్ మాయిశ్చర్ బై ద సఫరింగ్ వీడ్ గ్రోత్ అండ్ రెగ్యులేటింగ్ సాయిల్ టెంపరేచర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ సన్ అండ్ విండ్. అంటే ఏంటి, మనం మొక్కల్ని వేయడానికి అంటే సీడ్స్ని గ్రో అవ్వాలి అంటే ముందు దానికి ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి. సాయిల్ని మనం మెటీరియల్స్తో కవర్ చేయాలి. సో ఈ ప్రొటెక్షన్ అనేది దేని నుంచి మనం ప్రొటెక్షన్ చేయాలంటే, గ్రోత్ అయ్యే సీడ్స్ని మనం సన్ నుంచి, విండ్ అంటే చలిగాలుల నుంచి కూడా మనం ఓవరాల్గా మాయిశ్చరైజర్ని బయటికి పోకుండా సేఫ్గా ఉండేలా చూడాలి. ఇంప్రూవ్స్ సాయిల్ స్ట్రక్చర్ అంటే ఏంటి, మృత్తిక యొక్క స్ట్రక్చర్ అనేది డెవలప్మెంట్ అయ్యేలాగా చూడాలి. రెడ్యూస్ సాయిల్ టెంపరేచర్ అండ్
ఫ్లక్చుయేషన్స్ అంటే ఏంటి, సాయిల్ టెంపరేచర్ అనేది ఎప్పుడు అంటే హయ్యర్ టెంపరేచర్ ఉన్నప్పుడు మనకి సాయిల్ టెంపరేచర్ అనేది ఎక్కువ తేమ కలిగి ఉండాలి, మాయిశ్చరైజర్ అనేది ఎక్కువగా ఉండాలి. సో లోయర్ టెంపరేచర్ ఉన్నప్పుడు మనకి మాయిశ్చరైజర్ అనేది కొంచెం వెట్గా ఉన్నా కూడా మనకి ప్రాబ్లం ఏమీ ఉండదు అనమాట. ఇంక్రీజ్ సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ లెవెల్స్ అంటే ఏంటి, సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ లెవెల్స్ అంటే మనం సాయిల్లో తీసుకునే ఆర్గానిక్ మెటీరియల్స్ అంటే ఎరువులు అనేవి, ఫెర్టిలైజర్స్ అనేవి ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మనకి సాయిల్ అనేది ఫెర్టిలిటీ అనేది జరుగుతూ ఉంటుంది. కంట్రోల్స్ ఎరేషన్ అంటే ఏంటి, నీటి పారుదల అనేది మనకి ఎప్పుడూ అనుకూలంగా ఉండాలి. ఇంప్రూవ్స్ వాటర్ అండ్ ఇన్ఫిల్ట్రేషన్ రేట్ అంటే ఏంటి, వాటర్ లెవెల్స్ అనేవి ఎప్పుడు మనకి మంచు రూపంలో కానీ డ్రాప్స్ రూపంలో కానీ మాత్రమే మనం ఈ విధానంలో యూజ్ చేసుకోవాలి. ఇంప్రూవ్స్ న్యూట్రియన్స్ అవైలబిలిటీ అండ్ త్రూ బెటర్ సాయిల్ కండిషన్స్ అండ్ మైక్రోఫ్లోరా అంటే ఏంటి, సాయిల్లో మనకి వివిధ డిసీజెస్ స్ప్రెడ్ అయ్యే ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. సో వాటి నుంచి కూడా మనం ప్రొటెక్షన్ చేయగలిగి ఉండాలి. నెక్స్ట్ అవాయిడ్ కాంపిటీషన్ ఆఫ్ న్యూట్రియన్స్ అండ్ మాయిశ్చర్ విత్ మెయిన్ క్రాప్ అంటే మనం తీసుకునే క్రాప్ అంటే పంట అయితే ఏది వేస్తున్నామో దానికి సంబంధించిన న్యూట్రియన్స్ అన్నీ కూడా మనకి ప్లాంట్స్కి మాత్రమే అందే విధంగా మనం అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ కంట్రోల్ వీడ్ గ్రోత్ అంటే ఏంటి, మనం పెంచే క్రాపింగ్తో పాటు అదర్ ప్లాంట్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఆ వీడ్స్ అనేవి పెరగకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనం మల్చింగ్ చేసే విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్లస్ ఇందులో అడ్వాంటేజెస్, మల్చింగ్ చేయడం వల్ల మనకు వచ్చే ఉపయోగాలు అనమాట. నెక్స్ట్ డిస్అడ్వాంటేజెస్ అంటే ఏంటి, నష్టాలు కూడా. హై కాస్ట్ అంటే ఏంటి, మనకి రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే మెటీరియల్స్ కాస్ట్ అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటి, సౌకర్యం, రవాణా. సో ఈ రవాణా అనేది ఏంటంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మనం ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు దాని నుంచి వచ్చే నష్టాలు కూడా మనకి చాలా ఉంటాయి. సో దీన్ని కూడా మనం డిసడ్వాంటేజ్గా తీసుకోవచ్చు. డిసీజెస్ అండ్ పెస్ట్ ఇన్ఫెక్షన్ అండ్ త్రో బ్యాడ్ ప్లాంట్స్ అండ్ మేట్ రైల్ అంటే ఏంటి, ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి, మనం ఇలా మల్చింగ్ చేసినప్పుడు మనకి సాయిల్కి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సాయిల్కి ఇన్ఫెక్షన్ వస్తే కనుక మనకి గ్రోత్ అయ్యే సీడ్స్ కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఆటోమేటిక్గా మనకి ప్లాంట్ క్రాపింగ్ అనేది కూడా మనకి ఇన్ఫెక్షన్స్కి గురయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ అధిగమించాలి అంటే కూడా మనకి డిసడ్వాంటేజ్లోకే మనకి ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఫైర్ హార్జర్డ్స్ అంటే ఏంటి, అగ్ని ప్రమాదాలు అంటే మన ప్లాస్టిక్ వేర్ ఇతర మెటీరియల్స్ని యూజ్ చేసినప్పుడు ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉండవచ్చు అనమాట. రూట్స్ గ్రోత్ అండ్ షాలో డ్యూ టు ద ఎఫెక్ట్ త్రూ సాయిల్ టెంపరేచర్ అండ్ మాయిశ్చరైజర్. ఎప్పుడు సాయిల్ అనేది మనకి మాయిశ్చరైజర్ని కలిగి ఉండాలి. సో ఒక్కొక్కసారి టెంపరేచర్ వల్ల మనకి సాయిల్ అనేది హీట్ అవ్వడం జరుగుతుంది. సో దానివల్ల మనకి క్రాపింగ్ అనేది ఫాస్ట్గా గ్రో అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి డిసడ్వాంటేజెస్లోకి వస్తాయి అన్నమాట. మల్చింగ్ మెటీరియల్స్, అసలు మల్చింగ్ చేయడానికి ఎలాంటి మెటీరియల్స్ని మనం తీసుకోవాలి. ఒకటి సేంద్రియ పదార్థాలు, రెండు నిరింద్రియ పదార్థాలు అంటే ఏంటి, ఆర్గానిక్ మల్చింగ్స్ అండ్ ఇన్ఆర్గానిక్ మల్చింగ్. ఆర్గానిక్ మల్చింగ్ అంటే న్యాచురల్గా వచ్చేవి, యానిమల్ మెజర్స్ అండ్ కంపోస్ట్ మున్సిపల్ స్లగ్స్ అండ్ షెల్స్, కోప్స్ అండ్ షెల్స్ అంటే ఏంటి, మనకి ఎలాంటి మెటీరియల్స్ని తీసుకోవాలి అంటే పశువుల ఎరువులు, మున్సిపాలిటీ మురుగు, పొట్టు, ఇలా వేస్ట్ మెటీరియల్కి సంబంధించిన అన్ని మెటీరియల్స్ని కూడా మనం మల్చింగ్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్నాగ్నమ్, పెస్ట్ మోచ్, ఫైన్ నీడిల్స్, స్ట్రా, వుడ్ ప్రొడక్ట్స్ అండ్ ష్రెడ్స్, షిప్స్ ఆర్ శంక్ బార్క్, వుడ్ చిప్స్, షేవింగ్స్ అండ్ వేస్ట్ వుడ్ అంటే ఏంటి, వేస్ట్ వుడ్కి సంబంధించిన మెటీరియల్ అంటే చెక్కకి సంబంధించిన వేస్ట్ మెటీరియల్స్ ప్లస్ ఏంటంటే గడ్డి జాతికి సంబంధించిన వేస్ట్ మెటీరియల్స్. నెక్స్ట్ క్రాప్కి సంబంధించిన ఏమైనా మనకి లీవ్స్ అనేవి ఎండిపోయిన ఆకులు, ఇటువంటి అన్ని మెటీరియల్స్ని కూడా ఒక దుక్కునే మనం గ్యాదర్ చేసి దాన్ని మనం సాయిల్ పైన ఒక లేయర్ లాగా పరచడానికి అవకాశం ఉంటుంది. సో దానిపైన మనకి ఎరువులు అంటే ఏంటి, పెస్టిసైడ్స్ అనేవి వేసినప్పుడు దాంట్లో కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసి దీన్ని ఒక లేయర్ లాగా తీసుకోవాలి. అలా తీసుకున్న మెటీరియల్లో మనకి
సీడ్స్ అనేవి ఇన్ఫెక్ట్ చేస్తూ ఉండాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే సాయిల్ అనేది ఫెర్టిలిటీ జరుగుతూ ఉంటుంది. స్టెరిలైజేషన్ చేసిన సీడ్స్ని మాత్రమే మనం ఎంచుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి మొక్క గ్రోతింగ్ అనేది ఫాస్ట్గా జరిగే అవకాశం ఉంటుంది అనమాట. ఇన్ఆర్గానిక్ మల్చింగ్స్ అంటే ఏంటి? ఇన్ఆర్గానిక్ అంటే నిరీంద్రియ పదార్థాలు. సో దీనికి ఎలాంటి మెటీరియల్? అల్యూమినియం రేకు, బ్లాక్ పాలిథిన్ షీట్ మరియు రబ్బర్ టైర్లు, రాళ్ళు, గులకరాళ్ళు మరియు కంకర రాళ్ళు ఇలాంటి మెటీరియల్స్ని మనం ఎంచుకోవాలి. అల్యూమినియం ఫాయిల్స్, బ్లాక్ పాలిథిన్ లెన్స్ అండ్ ల్యాండ్స్కేపింగ్ ఫ్యాబ్రిక్ అండ్ రీసైకిల్డ్ రబ్బర్ టైర్స్ అంటే ఏంటి? రబ్బర్ టైర్స్, వేస్ట్ టైర్లు ఉంటాయి అటువంటి మెటీరియల్స్ని. నెక్స్ట్ పాలిథిన్ షీట్స్ని, ల్యాండ్స్కేపింగ్ సంబంధించిన మెటీరియల్స్ని, స్టోన్స్ అంటే రాళ్ళు, చిప్స్, పెబల్స్ అండ్ గ్రావెల్స్, కంకర రాళ్ళకి సంబంధించిన, సిమెంట్ మెటీరియల్కి సంబంధించిన అన్ని మెటీరియల్స్ని కూడా మనం ఇన్ఆర్గానిక్ మల్చింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు అనమాట. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ మల్చింగ్ మెటీరియల్స్: ఇట్ షుడ్ బీ ఈజీలీ అండ్ చీప్లీ అవైలబుల్ మెటీరియల్, షుడ్ నాట్ యాక్ట్ యాజ్ అన్ alternate host for the pest and diseases, it should be easily degradable అంటే ఏంటి? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మల్చింగ్ మెటీరియల్స్ అంటే మనం మల్చింగ్ చేయడానికి ఉపయోగించవలసిన పదార్థాల గురించి తెలుసుకున్నాం కదా. దానికి ఉండవలసిన మెయిన్ క్వాలిటీస్ ఏమిటంటే అవి సులభంగా మరియు చౌకగా మనకి అందుబాటులో ఉండాలి. అంటే మార్కెట్లో మనకి అవైలబుల్గా మెటీరియల్స్ అనేవి లభ్యమవుతూ ఉండాలి. నెక్స్ట్ చీడలు మరియు వ్యాధి జనకాలకు అతిథేయగా ఉండకూడదు. అంటే ఏంటి? పెట్స్, వివిధ రకాల వ్యాధుల్ని వ్యాపించే మెటీరియల్స్కి కొంచెం అధిగమించే శక్తి కలిగి ఉండాలన్నమాట. సో అలాంటి మెటీరియల్స్ని మనం ఎంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే నారు మొక్కలు ఏర్పడిన తర్వాత అంటే ఏంటి? మనం వేసిన సీడ్స్ అనేవి క్రాపింగ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఆ నారు మొక్కలు అనేవి ఫాస్ట్గా గ్రో అయ్యే కెపాసిటీ కలిగిన మొక్కలను మాత్రమే మనం ఎంచుకోవాలి. సో ఇవన్నీ కూడా మల్చింగ్కి కావాల్సిన మెయిన్ క్యారెక్టర్స్. దాంట్లో కూడా మనకి అప్లికేషన్స్ ఆఫ్ మల్చింగ్ అండ్ ల్యాండ్స్కేపింగ్ గార్డెనింగ్ అంటే ఏంటి? అప్లికేషన్ ఆఫ్ మల్చింగ్ అంటే మల్చింగ్ మెటీరియల్ ఇన్ general should be placed over the beds immediately after sowing and removed after the seedling have germinated and have attaining sufficient higher and when dangerous front to high temperature అంటే ఏంటి? మనం టెంపరేచర్ లెవెల్స్ని అదుపులో ఉంచుకుని మనం క్రాపింగ్ అనేది చేయాలి. ఈ విధంగా చేసినప్పుడు మాత్రమే మనకి మొక్కల గ్రోతింగ్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. అదేవిధంగా మనం ఎక్కువ రోజులు కనుక మల్చింగ్ చేసి ఉంచినట్లయితే మనకి సీడ్స్ అనేవి పాడయ్యే అవకాశం ఉంటుంది. సో దానికి కూడా మనకి టైమింగ్స్ అనేది చూసుకుని అప్లికేషన్స్ అంటే ఏంటి? దానికి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ మనకి కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకుని మాత్రమే మనం మల్చింగ్ విధానం అనేది కొనసాగించాలి. ల్యాండ్స్కేపింగ్ గార్డెనింగ్ అంటే ఏంటి? ల్యాండ్స్కేపింగ్ గార్డెనింగ్ అంటే ఏంటంటే సో దీనికి ఎలాంటి యూజ్ చేయాలి? ద ఇంపార్టెన్స్ ఆఫ్ గార్డెనింగ్ ఈజ్ ఆల్సో నాట్ అండర్స్టూడ్ ఇన్ ఇండియా. ద పీపుల్ షుడ్ బి ఎడ్యుకేటెడ్ అండ్ రియలైజ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గార్డెనింగ్. సో మన ఇండియాలోనే కాకుండా అదర్ కంట్రీస్లో కూడా మనకి గార్డెనింగ్ అనేది ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న అంశం అనమాట. సో దీంట్లో కూడా మనకి చాలా వెరైటీస్ ప్లాంట్స్ అనేది మనం గ్రో చేయగలం. సో ల్యాండ్స్కేపింగ్ కూడా నీట్గా ఉండడానికి అంటే ల్యాండ్స్కేపింగ్ అంటే చుట్టుపక్కల ఇళ్ళ దగ్గర ఉండే చుట్టుపక్కల ఏరియాలు కూడా మనం పూల మొక్కలు లాంటివి పెంచినట్లయితే మనకి ల్యాండ్స్కేపింగ్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ మల్చింగ్ విధానం ద్వారా కూడా మనం ల్యాండ్స్కేపింగ్ విధానంలో మొక్కలను అనేది ఈజీగా గ్రో చేయగలమంటారు. సో ఇవన్నీ కూడా మనకి మల్చింగ్ విధానంలో వచ్చే టాపిక్స్ అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ నర్సరీస్ అంటే ఏంటి? స్ట్రక్చర్ ఆఫ్ నర్సరీస్ అంటే మనకి నర్సరీ ఏ విధంగా నిర్మాణం జరుగుతుంది, సో అందులోని స్టేజెస్ ఏంటి, ఎలాంటి నర్సరీస్ని యూస్ చేస్తారు. సో లార్జ్ నర్సరీస్ అండ్ నీడ్ కంటెంట్స్ స్ట్రక్చర్స్ లైక్ స్టోర్ హౌస్ అండ్ పాటింగ్ షెడ్స్ అండ్ నర్సరీ బెడ్స్, మిస్ ఛాంబర్స్ అండ్ ప్రాపగేషన్ ఫ్రేమ్స్, గ్రీన్ హౌస్ అంటే ఏంటి? మనం నర్సరీకి సంబంధించిన మెటీరియల్స్ ఎలాంటి మెటీరియల్స్ని తీసుకోవాలంటే నర్సరీ బెడ్స్ అంటే మడులు కింద ఉన్న మెటీరియల్స్ని తీసుకోవాలి. పాటింగ్ షెడ్స్ అంటే
కుండీలను పెంచే షెడ్స్ లాంటి నిర్మాణాలను కూడా మనం నర్సరీలో చూడవచ్చు. నెక్స్ట్ మిస్ ఛాంబర్స్ని కూడా మనం నర్సరీలో చూసే అవకాశం ఉంటుంది. ప్రాపగేషన్ ఫ్రేమ్స్ అండ్ గ్రీన్ హౌసెస్, మనకు కూడా ప్రాపగేషన్ అంటే మొక్కలు పెంచే విధానానికి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ కూడా మనకి నర్సరీలో లభ్యమవుతాయి. ప్లస్ గ్రీన్ హౌస్ అనేది మెయిన్ నర్సరీలో కనిపించే ఒక రకమైన హౌస్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకి నర్సరీలో మెయిన్గా కనిపించే మెటీరియల్స్ అనమాట.